ఉన్న బీఆర్ఎస్ లేవకూడదు, బీఆర్ఎస్ చావుదెబ్బ కొట్టాలి, కాంగ్రెస్ అదే అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తాడు బీఆర్ఎస్ జీరో చేసేద్దామని, తర్వాత చూసుకోవచ్చు బీజేపీని. అప్పుడు ఎవరికైనా సరే సహజంగా పాలిటిక్స్లో పాసిబుల్. ఇప్పుడు ఈవెన్ వాళ్ళ ఫాదర్ యొక్క క్యారెక్టర్ తీసుకున్నాం. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ అలయన్స్ మహాకూటమి, ఏదో కూటమి, రెండోసారి టీడీపీతో అలయన్స్ మహాకూటమి, అది కాంగ్రెస్ అయిపోయింది, టీడీపీ. కాంగ్రెస్ తిట్టకుండా వచ్చి బయటకు వచ్చి టీడీపీతో అంటగాడు. ఈ రిజల్ట్ ఇంకా ఎల్లుండి వస్తుందనగా లూధియానా పోయి మన బీజేపీ లీడరు ఎల్కే అద్వానీతో చేతులు లేబట్టి కూటమిలో నిలబడ్డాడు. అంటే కాంగ్రెస్ అయిపోయింది, టీడీపీ అయిపోయింది, బీజేపీ అయిపోయింది. ఎవరి బతికే సిద్ధపడ్డాడు అన్నాడు కదా ఓపెన్ స్టేట్మెంట్. తెలంగాణ కోసం మేము గొంగళి పురుగు కూడా ముద్దు పెట్టుకుంటాం అండ్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అందరితో సంబంధాలు పెట్టుకుంటా అన్నాడు. ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా, ఆర్ఎస్ ఎక్కడ ఆర్ఎస్యూ ఎక్కడ అని ఆ రకంగా రాజకీయం చేశాడు. తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని అనలే. ఫక్తు రాజకీయ పార్టీ ఈరోజు మారిపోయింది, నేను చేసేది రాజకీయ కూడా అన్నాడు అని సమైక్యాలను పెట్టుకున్నాడు. వేరే పార్టీ డిమాలిష్ చేశాడు. ఆమెదో మా నాన్న శుద్ధ పూస ఎన్నపూస అంటుంది కానీ ఇవన్నీ చేస్తాడు మనం ఊహించాం. సో అట్లాంటి పాసిబిలిటీ ఉంది. సారు ఇక రాదంటుందామా ఆమె చెప్పేస్తుంది డైరెక్ట్ గా అన్నది కదా. మీరు నేనంటే యాక్సెప్ట్ కాదు అది, అమ్మాయి అంటుంది కాబట్టి. అంటే ఈ రోజు ఆ అమ్మాయి చాలా క్లియర్ గా ఈ పార్టీ కథ అయిపోయిందని చెప్తుంది మీకు, ఓపెన్ గా చెప్తుంది, ఓపెన్ స్టేట్మెంట్. ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అంటారు నేను. సో పాలిటిక్స్ లో మళ్ళీ రేపొద్దున ఆమెకు అవసరం అయితే కింగ్ మేకర్ గా ఉందనుకుందాం, ఓ 10 సీట్లే గెలిపిస్తుంది అనుకుందాం, కాంగ్రెస్కి అవుతుంది, కాంగ్రెస్కి పోతుంది, బీజేపీకి వస్తుంది, బీజేపీ పోతుంది, ఇదే బీఆర్ఎస్ కూడా పోతే అవసరం. వాడు వచ్చి అమ్మదారా 10 ఉంది నీకు ఏది కావాలంటే తీస్తామంటే పోదా నేను అంటున్నా. అంటే పాలిటిక్స్లో తప్పు లేదంటున్నా, పోద్దని కాదు. కేసీఆర్ స్టేట్మెంట్ అది, వద్దని తప్పు లేదు, పోకూడదని తప్పు లేదు కానీ సార్ ఏమైనా జరగవచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటున్నాను. కేసీఆర్ చేశాడు కదా అని ఎగ్జాంపుల్ చెప్పా ఇవన్నీ.